ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్రీమియం క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఎలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారో, అలాంటి మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్నీ కూడా వీళ్ళు జస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తాయి అండ్ ఈ అకౌంట్‌ని ఎలా ఓపెన్ చేసుకోవాలో లేటెస్ట్ ప్రాసెస్ 2024 ప్రాసెస్ అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్టివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్‌ని మీ ఫోన్ పేకి, గూగుల్ పేకి, పేటీఎంకి అన్ని యూపీఐ యాప్స్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బై పోస్ట్లో ఇంటికి చెక్ బుక్ వస్తుంది అండ్ డెబిట్ కార్డ్ కూడా వస్తుంది. ఆ డెబిట్ కార్డ్ ద్వారానే మీకు మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది ఉంటాయి. సో అవన్నీ వీడియోలో మీకు కంప్లీట్‌గా అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో నేను ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి నేను అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, కమెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా అఫీషియల్ ఇండస్ఇండ్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి. ఇక్కడ కింద ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద యువర్ అకౌంట్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది. ఇది ఇందులో ఒక అడ్వాంటేజ్, అంటే మీ మొబైల్ నెంబర్నే మీ అకౌంట్ నెంబర్గా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 15 వస్తుంది, 15 తర్వాత మీ మొబైల్ నెంబరే మీ అకౌంట్ నెంబర్గా సెట్ అయిపోద్ది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పైన ఫస్ట్ బాక్స్లో నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన, కింద నా మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్గా వచ్చేసింది. సో ఇక్కడ అవైలబుల్ అని కూడా వచ్చింది. అవైలబుల్ అని వస్తే మీ అకౌంట్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్గా సెట్ అవుతుంది. ఇన్ కేస్ అవైలబుల్గా రాకపోతే మీ అకౌంట్ నెంబర్ దగ్గర మీరు మోడిఫికేషన్స్ చేసుకోండి. సో నాకు అవైలబుల్ వచ్చింది కాబట్టి నేను కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సెకండ్ బాక్స్లో. సో అవి ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి కింద సెండ్ వెరిఫికేషన్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇన్ కేస్ లేకపోతే దాన్ని టిక్ చేసేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న పాపప్ వస్తే మరొకసారి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మీ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి అనేది ఫిల్ చేయండి ఫస్ట్ బాక్స్లో. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ది కానీ మీ హస్బెండ్ది కానీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ప్రొఫెషనలా, రిటైర్డా, హౌస్ వైఫా, స్టూడెంటా, అదర్సా, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బిజినెస్, మీరు ఏం వర్క్లో ఉన్నారు ప్రెజెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేటా, అగ్రికల్చరా, సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఇక్కడ మీకు అప్ టు 10,000, 10 to 25,000 ఇవన్నీ ఉంటాయి. మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందో అంతా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగా అడ్రస్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మీరు అదే అడ్రస్లో ఉంటున్నారో ఒకసారి చూసుకోండి. సో మీరు ఇక్కడ వచ్చిన అడ్రస్లో, అంటే ఆధార్ కార్డులు ఇచ్చిన అడ్రస్లో ఉంటున్నారనుకోండి, ఓకే. ఇన్ కేస్ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరేది, మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ వేరేది అనుకోండి. సో ఇక్కడ కింద కమ్యూనికేషన్ ఆర్ కరెంట్ అడ్రస్ దగ్గర టిక్ బాక్స్ చేయండి. టిక్ బాక్స్ చేస్తే మీకు ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్ ఏంటి అని అంటే, మీరు ప్రెజెంట్ వేరే దగ్గర ఉంటున్నారనుకోండి, సో అడ్రస్ ఫిల్ చేయడానికి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎవరికంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో ఉండకుండా వేరే సిటీలో కానీ వేరే విలేజ్లో కానీ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది టిక్ బాక్స్ చేయండి. ఆధార్లో ఉన్న అడ్రస్ దగ్గరే ఉండేవాళ్ళు ఏది కూడా కదిలించకండి. ఇక్కడ జస్ట్ కిందకి స్క్రోల్ చేస్తే నామినీ డీటెయిల్స్ అడుగుద్ది. సో మీ నామినీ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. సో నామినీ దగ్గర మీరు ఎవరినైతే నామినీగా పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫుల్ నేము అండ్ రిలేషన్షిప్, వాళ్ళు మీకు ఏమవుతారు అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఆ డీటెయిల్స్ మీకు ఐడియా లేకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీ అని ఉంది కదా, దాన్ని టిక్ చేస్తే అవి వెళ్ళిపోతాయి. సో తర్వాత అడిషనల్ డీటెయిల్స్ దగ్గర మిగతా అన్ని నోనే ఉండనివ్వండి. సో తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ బ్రాంచ్ దగ్గర మీకు బ్రాంచెస్ అన్నీ కూడా వస్తాయి. సో అందులో మీకు దగ్గరలో ఏదైతే సిటీ ఉంటుందో సో ఆ సిటీని, ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. దేన్ని కూడా టచ్ చేయకండి. డైరెక్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి. ఫస్ట్ది ఇండస్ డిలైట్ ఎంఎఫ్ అని వచ్చింది చూడండి. సో అదే మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్. మిగతా 2 ఉన్నాయి కదా, అవి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కాదు, అవి ఇనిషియల్ ఫండింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎక్కువ అమౌంట్ని ఇనిషియల్ ఫండింగ్ చేయాల్సి ఉంటుంది. సో వాటి జోలికి వెళ్ళకండి. సో ఫస్ట్ది ఇండస్ డిలైట్ అని ఉంది కదా, దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇండస్ డిలైట్ దగ్గర మీరు చూసినట్లయితే మినిమం ఇనిషియల్ ఫండింగ్ 500 రూపీస్ అని ఉంది చూడండి. సో మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి 500 రూపీస్ అనేది మీ వేరే బ్యాంకులో నుండి ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాలి. ఆ అమౌంట్ మీ బ్యాంక్లోకే వస్తుంది, ఈ బ్యాంక్లోకే, ఎక్కడికి కూడా వెళ్ళదు, అవి ఛార్జెస్ కూడా కావు. తర్వాత ఆ 500 తీసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత, యాక్టివేట్ అయిన తర్వాత. సో 500 రూపీస్ ఫండింగ్ అనేది కంపల్సరీ చూసుకోండి. సో కొంతమందికి ఏం జరుగుతుందంటే ఇంకా 2024 ప్రకారం అప్డేట్ అవ్వక
రూ. 10,000 ఫండింగ్ అనేది అడుగుతుంది. సో రూ. 10,000 ఫండింగ్ అడిగిన వాళ్ళకి అది మీ చాయిస్. 10,000 ఫండింగ్ చేసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటా అంటే చేసుకోండి. అంత అమౌంట్ లేదు అని అంటే మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. బట్ 2024 ప్రకారం అప్డేట్ అయిన వాళ్ళకి మాత్రం ఓన్లీ రూ. 500 మాత్రమే ఇనిషియల్ ఫండింగ్ అడుగుతుంది. సో ఈ 500 అనేది చూసుకొని ఇండస్ డిలైట్ సెలెక్ట్ చేసుకొని మీరు కింద సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో తర్వాత స్టెప్లో మీ మొబైల్ బ్యాంకింగ్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు తర్వాత యాప్లో లాగిన్ కావడానికి డీటెయిల్స్ యూజ్ అవుతాయి మీకు. సో ఎంటర్ యూజర్ నేమ్ దగ్గర మీరు ఏదైతే యూజర్ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీ పేరు ఒకటి సెట్ చేసుకోండి, మీకు గుర్తుండే పేరు. సో సెట్ చేసుకున్న తర్వాత కింద అవైలబుల్ అని రావాలి. అవైలబుల్ అని వస్తే అది ఓకే, లేకపోతే దాన్ని మాడిఫై చేసుకోండి మళ్ళీ. తర్వాత సెకండ్ బాక్స్లో అండ్ థర్డ్ బాక్స్లో ఒక ఎంపిన్ని సెట్ చేసుకోండి. 6 నంబర్లు ఉండాలి ఫోన్పే ఎంపిన్ లాగా. సో సెకండ్ బాక్స్లో థర్డ్ బాక్స్లో సేమ్ ఎంపిన్ ఎంటర్ చేయండి. అదే ఎంపిన్ మీకు తర్వాత లాగిన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. సో సెట్ చేసుకొని కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. సో కింద ప్రొసీడ్ ఫర్ వీడియో కేవైసీ అని ఉందా, సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో కేవైసీ కోసం లొకేషన్ పర్మిషన్ కానీ, కెమెరా పర్మిషన్ కానీ, మైక్ పర్మిషన్ కానీ ఇలాంటి పర్మిషన్స్ అడుగుతాయి. అవన్నీ అలో చేయండి. తర్వాత ఆధార్ రిలేటెడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకొని మీరు వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో వీడియో కేవైసీలో ఏజెంట్ ఏం అడుగుతారంటే మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు. అండ్ మీ నేము, మీ సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద మీరు లైవ్లో సిగ్నేచర్ అనేది చేయాలి. మీ సెల్ఫీ అనేది తీసుకుంటాడు. అండ్ ఇప్పటివరకు మీరు అప్లికేషన్లో ఫిల్ చేసిన మీ ఎంప్లాయ్మెంట్, మీ మంత్లీ ఇన్కమ్, మీ వర్క్ ఉన్నాయి కదా, సో అవి అడుగుతారు. అవి మీరు ఇందాక ఎట్లయితే ఫిల్ చేశారో అట్లాగే చెప్పండి సేమ్. సో అవన్నీ క్లియర్ చేసుకొని మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాడు. వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు విత్ ఇన్ 24 hours లోపు మీకు వీడియో కేవైసీ సక్సెస్ఫుల్ అయినట్టు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత నేను పక్కన చూపిస్తున్న యాప్ ఉంది కదా ప్లే స్టోర్లో, ఇండస్ యాప్. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో యాప్ని ఓపెన్ చేసుకొని మీరు మీ మొబైల్ నెంబర్, ఇందాక ఇచ్చిన యూజర్ నేమ్, ఎంపిన్ ఉన్నాయి కదా, సో అవి ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి మీరు అక్కడ నుంచి మీ అమౌంట్ని చూసుకోవచ్చు. మీ డెబిట్ కార్డ్ కానీ, సో మీ పిన్ చేంజ్ చేసుకోవడం కానీ, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అక్కడ నుంచి మీరు చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కేవైసీ అనేది ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్లో అండ్ సండేస్ కొన్నిసార్లు కాదు. సో అట్లాంటప్పుడు వీడియో కేవైసీ కాకపోతే మీకు నెక్స్ట్ డే వీడియో కేవైసీ కోసం ఫాలో అప్ మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మండే రోజు, ఆ వర్కింగ్ డే రోజు కానీ ఆ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ డౌట్స్ ఉంటే, ఏదైనా ఎర్రర్స్ వస్తే అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ తీసుకున్నాక మీకు వచ్చే క్యాష్ బ్యాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు చెక్ బుక్తో పాటు ఇండస్ఇండ్ డిలైట్ డెబిట్ కార్డ్ అనేది వస్తుంది. సో ఈ డెబిట్ కార్డ్ ద్వారానే మీకు ఆఫర్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు మీరు, బై 1 get 1 ఫ్రీ మూవీ టికెట్ అనేది మీకు ఆఫర్ అనేది వస్తుంది బుక్ మై షోలో. ఇది క్వార్టర్కే ఒకటి, అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీరు ఈ కార్డు ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకుంటే బై 1 get 1, ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ వస్తుంది. అట్లా ఇయర్లీ మీరు 4 సార్లు యూజ్ చేసుకోవచ్చు. సో 4 టికెట్లు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ కార్డు ద్వారా సేవ్ చేసుకున్నట్టు అమౌంట్, అంటే ఓవరాల్గా ఒక ₹1000 అనుకోండి 4 టికెట్స్ అంటే. అండ్ అట్లాగే 20% స్విగ్గీలో డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇయర్లీ మీరు 7,200 వరకు స్విగ్గీలో డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు. తర్వాత బిగ్ బాస్కెట్లో కూడా మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇయర్లీ 1,800 వరకు సేవ్ చేసుకోవచ్చు బిగ్ బాస్కెట్ నుంచి. తర్వాత అమెజాన్లో మీకు ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో అమెజాన్ ద్వారా ఈ కార్డు ద్వారా మీరు ఇయర్లీ ₹6,000 అనేది సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఫ్యూయల్ పైన కానీ, డైనింగ్ పైన కానీ, ఎంటర్టైన్మెంట్ పైన కానీ, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ పైన ఈ కార్డ్ని యూజ్ చేసి ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీకు అందులో కూడా 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో దీని ద్వారా ఇయర్లీ మీరు 9,000 వరకు సేవ్ అనేది చేసుకోవచ్చు మనీ. సో ఏ కార్డు కూడా మీ ఫ్యూయల్ పై డిస్కౌంట్ ఇచ్చింది అయితే లేదు, బట్ ఈ కార్డ్ అనేది ఫ్యూయల్ పైన కూడా, డైనింగ్ పైన కూడా, ఓటీటీ సబ్స్క్రిప్షన్ పైన కూడా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఈ కార్డు తీసుకున్నాక 3 monthsలో మీరు ఒక 25,000 కనుక స్పెండ్ చేశారనుకోండి, ఈ కార్డు నుంచి ఖర్చు పెట్టారనుకోండి, మీకు ఈ కార్డుకి సంబంధించిన ఛార్జ్ ఏదైతే ఉంటుందో 499 అట్లా ఉంటుంది కదా, సో ఆ ఫీజు కూడా రిటర్న్ వచ్చేస్తుంది మీ అకౌంట్కి. సో ఇక్కడ నేను చెప్పిన ఆఫర్స్ అన్నిటికీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఈ క్యాష్ బ్యాక్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, సో ఎంత మ్యాక్సిమం మనం ఎర్న్ చేయొచ్చు ఆ క్యాష్ బ్యాక్ ద్వారా, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఇండస్ఇండ్ డిలైట్స్ అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే కార్డు వస్తుంది. అందులోకి వెళ్ళిపోయి నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ప్రతిదీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో ఏయూ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఓపెన్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.